బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 10 లెసన్ 1 మొదటి పాఠము. జ్ఞానము అనగా ఏమిటి? జ్ఞానము అనగా ఏమిటి? వాట్ ఈజ్ విజ్డమ్? లోకశాస్త్ర ప్రకారము జ్ఞానము అనగా ఒక నిర్వచనం ఉంది. లోకములో ఉన్నటువంటి శాస్త్రాల ప్రకారము జ్ఞానము అనగా ఒక నిర్వచనం ఉంది. వాట్ ఈజ్ విజ్డమ్ అనగానే వారు ఒక డెఫినేషన్ చెబుతున్నారు. అదేమిటంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ వైజ్, తెలివిగా ఉండేటువంటి లక్షణాన్ని జ్ఞానం అంటారు అని మొదటి సూత్రాన్ని చెబుతున్నారు. నిర్వచనంలో మొదటి సూత్రం ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ వైజ్ అంటే తెలివిగా ఉండేటువంటి లక్షణం. జ్ఞానం అనగా తెలివిగా ఉండేటువంటి లక్షణం. అలాగే రెండవ సూత్రం ఏంటంటే, వారు ఇచ్చేటువంటి నిర్వచనంలో రెండవ సూత్రం ఏంటంటే పవర్ ఆఫ్ జడ్జింగ్ రైట్లీ, అంటే న్యాయముగా నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సామర్థ్యం, న్యాయముగా తీర్పు తీర్చగలిగినటువంటి సామర్థ్యాన్ని జ్ఞానము అంటారు. అంటే జ్ఞానము కలిగిన వాడు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడనమాట. గుడ్ జడ్జ్మెంట్, మంచి తీర్పు. అంటే తీర్పు అనగానే ఇక్కడ న్యాయాధిపతి దగ్గరకు, న్యాయమూర్తి దగ్గరకు మాత్రమే మనం వెళ్ళి ఆలోచించవలసిన పని లేదు. మన జీవితానికి కూడా మనము తీర్పు తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆయా సందర్భాలలో మనము నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. మంచి నిర్ణయాలను తీసుకుంటే అది జ్ఞానం. అందుచేతనే నేను దేవుని సందేశాలను చెప్పి ముగించేటప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటారని మీకు చెబుతూ ఉంటాను. మంచి నిర్ణయాలు తీసుకుంటారని నేను ఆశిస్తూ ఉంటాను. అంటే దాని అర్థం ఏంటన్నమాట? జ్ఞానము కలిగి ఉంటారని, జ్ఞానముతో ఉంటారని, జ్ఞానము కలిగి విన్నారని, జ్ఞానము కలిగి ఉంటారని నేను ఆ విధంగా చెబుతూ ఉంటాను. అంటే లోకశాస్త్ర ప్రకారం కూడా విజ్డమ్ అనగానే గుడ్ జడ్జ్మెంట్, మంచి నిర్ణయాన్ని తీసుకోవటం. అలాగే దానికి మరొక పేరేంటంటే సాగసిటీ. సాగసిటీ అంటే సరైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి, సాగసిటీ. లేదంటే ఎబిలిటీ టు జడ్జ్ వెల్, డిసర్న్మెంట్ అని కూడా అంటారు. డిసర్న్మెంట్ అని కూడా అంటారు. ఈ విషయము జ్ఞానము క్రిందకు వస్తుంది. అలాగే మూడవ సూత్రాన్ని ఒకదానిని మరలా వారు తమ నిర్వచనంలో చెబుతున్నారు. అదేంటంటే ఫాలోయింగ్ ద సౌండెస్ట్ కాజ్ ఆఫ్ యాక్షన్, ఫాలోయింగ్ ద సౌండెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్. అంటే మనము సరైనటువంటి, చక్కనైనటువంటి, కట్టుదిట్టమైనటువంటి మార్గములో నడుచుకోవడం కూడా జ్ఞానం అవుతుంది. మనము సరైన పరిస్థితులలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. మరి అలా సరైన పరిస్థితులలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే జ్ఞానాన్ని మనము పొందాలి, జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడు జ్ఞానాన్ని కలిగి ఉంటాం మనము? ఎప్పుడైతే మనము సరైనటువంటి, చక్కని, కట్టుదిట్టమైనటువంటి న్యాయ సూత్రాలను వెంబడిస్తామో అప్పుడు మంచి నిర్ణయాలను సరైనటువంటి సమయంలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మూడవ సూత్రముగా వారి నిర్వచనంలో ఏమంటున్నారంటే ఫాలోయింగ్ ద సౌండెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడం, అలాగే అనుభవం, అలాగే తెలివితో కూడి చక్కని జ్ఞానోపదేశములను వెంబడించడం కూడా జ్ఞానము క్రిందకు వస్తుంది అని వారు చెబుతున్నారు. మరొక్కసారి మీకు ఈ నిర్వచనాన్ని తెలియజేస్తాను. లోకశాస్త్రాల ప్రకారము జ్ఞానము అనగా ఏమిటి అనగానే ఆంగ్లంలో ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ వైజ్, అలాగే ద పవర్ ఆఫ్ జడ్జింగ్ రైట్లీ లేక గుడ్ జడ్జ్మెంట్ లేక సాగసిటీ లేదంటే డిసర్న్మెంట్. అలాగే మూడవ సూత్రం ఏంటంటే ఫాలోయింగ్ ద సౌండెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్,
ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్. ఇది లోక శాస్త్రాల ప్రకారము జ్ఞానమునకున్నటువంటి నిర్వచనం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములోనికి మనం వెళదాం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో జ్ఞానమును గూర్చి ఏమని వ్రాయించాడు? జ్ఞానము అనగా అసలు ఏమిటి? జ్ఞానము అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నిర్వచనాన్ని బట్టి స్పష్టముగా మనము చెప్పాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలే జ్ఞానము. మానవ జీవిత కాలంలో దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను పాటించడమే జ్ఞానము. దేవుడు మనకు ఏ నిర్వచనాన్ని చెప్పినా కానీ మనలను గందరగోళానికి గురి చేయుడు, అలాగే మనకు అర్థం కానట్టుగా చెప్పి వెళ్ళిపోడు. మనకు స్పష్టంగా ఆయన నేర్పిస్తాడు. మనకు వినే బుద్ధి ఉంటే, మనము నేర్చుకునే ఆసక్తితో ఉంటే దేవుడు మనకు స్పష్టముగా ఆయన భావాలను నేర్పిస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే సూటిగా చెబుతున్నాడు ఆయన, నా కట్టడలు, నా ఆజ్ఞలు నీకు ఇచ్చాను, వాటిని నీవు గైకొనుటయే జ్ఞానము. చూసి వదిలేయడం కాదు, విని వదిలేయడం కాదు, చదివి వదిలేయడం కాదు, గైకొనాలి. అప్పుడు నీవు జ్ఞానవంతుడవు, అదే నీకు జ్ఞానము అంటున్నాడు దేవుడు. మొట్టమొదట ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వాక్యం నుండి మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులకు దేవుడు ఈ సంగతిని తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ఫాలో చేయాలి మీరు. ఈ కట్టడలన్నిటినీ దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి కట్టడలన్నిటినీ కూడా మనుషులు అనుసరించాలి, గైకొనాలి, అనుసరించాలి, వాటిని వెంబడించాలి. తర్వాత వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఎవరైతే మీరు నేనిచ్చినటువంటి కట్టడలను, ఆజ్ఞలను పాటించుచున్నారని వింటారో వారు తెలుసుకుంటారు, ఇదే జ్ఞానము, ఈ మనుషులు జ్ఞానవంతులు, దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. చూడండి, అదే మీకు వివేకము. జ్ఞానము, వివేకము అనగానే అది ఎక్కడో ఒక కొండలో దొరుకుతుంది, లేకపోతే గుహలో దొరుకుతుంది, లేకపోతే లోయలో దొరుకుతుంది, లేకపోతే సముద్రపు అడుగు భాగాలలో దొరుకుతుంది, లేదంటే అంతరిక్షంలో దొరుకుతుంది అని అనుకోకండి. జ్ఞానము అనగా ఏమిటి? దేవుని ఆజ్ఞలే, దేవుని కట్టడలే. వాటిని మనము గైకొనినప్పుడు అది జ్ఞానం అవుతుంది. అది మన పాలిట జ్ఞానం అవుతుంది. అదే మీకు వివేకము. వారు చూచి, అనగా మీరు దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చూచి, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఖచ్చితంగా ఇదిగో ఈ జనము జ్ఞాన వివేచనలు కలిగినటువంటి జనము అని వారు చెప్పుకుంటారు. జ్ఞానము కొరకు మీ దగ్గరకు వస్తారు వారు. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను వెంబడిస్తున్నారో, వాటిని గైకొని అనుసరిస్తున్నారో, అప్పుడు మిగిలిన వారు కూడా మీ దగ్గరకు వస్తారు, జ్ఞానము కొరకు మీ దగ్గరకు వస్తారు. చూడండి, ఎలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు. దేవుడు మనకు ఆజ్ఞలనిచ్చాడు, వాటిని అనుసరించమన్నాడు. అదే మీకు జ్ఞానము అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమును బట్టి జ్ఞానము అనగా ఈ విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. దేవుడు మనుషులకు అనుగ్రహించిన కట్టడలు, ఆజ్ఞలు, వాటిని మనుషులు గైకొనడం జ్ఞానము. అదే జ్ఞానము. అలాగే ఇంకా పరిశుద్ధ గ్రంథములో జ్ఞానమునకున్నటువంటి నిర్వచనాలు ఏవైనా ఉన్నాయా అని మనం వెతకగలిగితే కొన్ని నిర్వచనాలు మనకు కనిపిస్తున్నాయి. వాటిని కూడా ఇప్పుడు మనం చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వాక్యం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను.
దేవుని పట్ల మీరు భయభక్తులు ఉంచండి, అదే మీకు జ్ఞానం. చెడుతనమును విడిచిపెట్టండి, అదే మీకు వివేకము, వివేచన. వివేకము ఉన్నవాడు చెడుతనము జోలికి వెళ్ళడు. అలాగే జ్ఞానమును సంపాదించుకోవాలనుకునేవాడు దేవునికి భయభక్తులను చూపిస్తాడు. కొంతమంది చూడండి, దేవునికి భయభక్తులు చూపించరు, దేవుడు లేడంటారు. దేవుడు ఉంటే కనిపించమను, దేవుడు ఉంటే నాకు కనిపించాలి అని అంటూ ఉంటారు. అంటే వారు బొత్తిగా జ్ఞాన శూన్యులని అర్థం. వారికి వారు ఏమని చెప్పుకుంటారంటే మేము జ్ఞానులు అని చెప్పుకుంటారు. వారు జ్ఞానశూన్యులు. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అదే మనకు జ్ఞానము. నిజంగా మీరు కాస్త బుర్రపెట్టి ఆలోచించండి. దేవుని గ్రంథాన్ని లోకమంతా కూడా వెంబడిస్తే లోకమంతా పాడైపోతుందా, లేకపోతే చక్కగా సస్యశ్యామలంగా మారుతుందా? ఖచ్చితంగా సస్యశ్యామలంగా మారుతుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని లోకము వెంబడించటం లేదు గనుకనే అడవిగా మారిపోయింది. లోకములో ఎక్కడ చూసినా సరే అశాంతి, సమాధానం లేదు. నరులు మృగాలుగా తయారైపోతున్నారు. దేవుని వెంబడించినందుక కాదు, దేవుని వెంబడించనందుకు. కనుక పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి చక్కని నిర్వచనాన్ని మనము తీసుకోగలిగితే దేవుని యందలి భయభక్తులు జ్ఞానము, చెడుతనమును విడిచిపెట్టుట వివేకము అని మనకు అర్థమవుతుంది. దేవుడే ఈ విషయాన్ని నరులకు సెలవిచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. అలాగే కీర్తనల గ్రంథానికి వెళదాం. 111వ కీర్తన 10వ వాక్యాన్ని చూడండి. 111వ కీర్తన 10వ వాక్యంలో కూడా ఒక చక్కని నిర్వచనం మనకు కనిపిస్తుంది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అక్కడ నుండి ప్రారంభం అవుతుంది జ్ఞానం. జ్ఞానమునకు ఆయువు పొట్టేంటి, మూలం ఏంటి, పునాదేంటి? దేవుని యందలి భయము, దేవుని పట్ల భయభక్తులను ఉంచడం. చూడండి, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆయనను వెంబడిస్తే ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. వారందరూ వివేకము కలిగిన వారు, ఆయన శాసనములను అనుసరించి వారందరూ కూడా వివేకము కలిగిన వారు. ఆయన వాక్యాన్ని పట్టించుకోని వారు వివేక శూన్యులు, బుద్ధి శూన్యులు, జ్ఞానశూన్యులు అని అర్థం. కనుక ప్రియులారా, దేవుని పట్ల భయభక్తులు మనం ఉంచగలిగితే, దేవుని యొక్క శాసనములను, కట్టడలను, ఆజ్ఞలను గైకొనగలిగితే అదే మనకు జ్ఞానము, అదే మనకు వివేకము. అలాగే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు గమనించండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. జ్ఞానమనగా ఏమిటి, జ్ఞానమనగా ఏమిటి, జ్ఞానమనగా ఏమిటి అని లోకమంతా వెతుకుతుంది. లోక శాస్త్రాల ప్రకారం జ్ఞానమనగా ఏమిటి అనగానే నిర్వచనం మనం ఏం తెలుసుకున్నాం? సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, సరైనటువంటి తీర్పు తీర్చడం, సరైనటువంటి శాసనాలను వెంబడించడం అని లోకం అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. మరి ఆ సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మనిషికి ఎప్పుడు లభిస్తుంది? దేవుని పట్ల భయభక్తులు ఉంచినప్పుడు సరైనటువంటి నిర్ణయాన్ని మనిషి తీసుకుంటాడు. మీరు నిజంగా దేవుని పట్ల భయభక్తులు ఉంచారనుకోండి, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు మీరు సరైన త్రోవనే ఎంచుకుంటారు. ఎందుకంటే దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయి మీకు. లంచం తీసుకోవాలా వద్దా? తీసుకోవద్దు, న్యాయమును అనుసరించాలి. ఈ దొంగతనం చేయాలా వద్దా? వద్దు, న్యాయమును అనుసరించాలి. ఎందుకంటే దేవుడు నాకు తెలియజేశాడు, దేవుని గ్రంథంలో ఉంది కనుక నేను అతిక్రమించకూడదు, దేవుని వాక్యాన్ని అతిక్రమించకూడదనే భయం, దేవుని యందలి భయం, దేవుని వాక్యం పట్ల మీకు భయం ఉన్నప్పుడు మీరు తప్పు చేయరు. అదే జ్ఞానం. లోకము నిర్వచనంలో ఒకానొక దశ దగ్గరకు వచ్చి ఆగిపోయింది, పరిపూర్ణ దశకు రాలేదు. కానీ దేవుడు పరిపూర్ణ దశలో మనకు నిర్వచనం నేర్పిస్తున్నాడు.
దేవుని పట్ల భయభక్తులు ఉంచితే అది మీకు జ్ఞానము, అది జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుని గూర్చిన తెలివి ఉందా నీకు? దేవుడంటే ఎవరు? దేవుడు ఎక్కడుంటాడు? దేవుని సంకల్పం ఏమిటి? దేవుని యొక్క వాక్యములో ఏముంది? ఇవన్నీ కూడా పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. ఆ తెలివి నీకుంటే వివేచనకు అదే ఆధారము. నువ్వు వివేచించగలుగుతావు. ఏది ఏమిటి, ఏది ఎలా చేయాలి, ఎక్కడ ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి అని వివేచించాలంటే దేవుని గూర్చిన తెలివి నీకు ఉండాలి. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి నీకు ఉండాలి. అలాగే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 33వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వాక్యం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. నీవు ఘనపరచబడాలనుకుంటే ముందు వినయాన్ని ప్రదర్శించు. దేవుని పట్ల వినయాన్ని చూపించు. నీవు జ్ఞానాభ్యాసాన్ని ఉందాని అనుకుంటే దేవుని పట్ల భయభక్తులు నుంచు. యెహోవాయందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. అక్షరాభ్యాసం చేయిస్తారు పిల్లలతో, జ్ఞానాభ్యాసం చేయాలి మనుషులందరూ ఏం చేయాలి? జ్ఞానాభ్యాసం. పిల్లలకు కొంచెం వయసు రాగానే అక్షరాభ్యాసం అంటే అక్షరాలు నేర్పించేయాలి. దానికి ఒక ప్రారంభపు ఘట్టాన్ని వారు అంగరంగ వైభవంగా చూపిస్తారు, జరిగిస్తారు. మరి జ్ఞానాభ్యాసమును చేయిస్తున్నారా? అసలు మీరు జ్ఞానాభ్యాసం చేశారా? లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా జ్ఞానాభ్యాసం చేయాలి. జ్ఞానాభ్యాసం చేయాలంటే ఏం చేయాలి? ఒక పలపలు తీసుకుని ఆ అనేటువంటి అక్షరం మన తెలుగులో రాయడం, ఏ అనేటువంటి ఆల్ఫాబెట్ ఇంగ్లీష్లో రాయడం కాదు. జ్ఞానాభ్యాసము చేయడం అంటే అర్థమేంటి? ఏం చేయాలి? దేవుని పట్ల భయభక్తులను ఉంచాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి, దేవుని యొక్క మార్గములో నడుచుకోవాలి. అది జ్ఞానాభ్యాసం అంటే. దానిని ప్రతి ఒక్కరూ చేయాలి. ఏదో చిన్నపిల్లలు చిన్న వయసులో చేస్తారు, అక్షరాభ్యాసం చేసినట్టుగా జ్ఞానాభ్యాసం అప్పుడే చేయాలనుకోకండి. అసలు అప్పుడే చెయ్యాలి. కానీ చాలా సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు దేవుని పట్ల భయభక్తులు అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో తెలియనప్పుడు మరి ఇప్పుడైనా చేయాలి కదా. కొంతమంది చూడండి, వయోవృద్ధులు పాఠశాలకు వెళ్తుంటారు. వయోవృద్ధుల పాఠశాల అంటే వారు వయసు మీద పడిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు కూడా వారికి నేర్చుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పిస్తూ ఉంటాయి. తప్పేముంది? వయోవృద్ధులు కూడా అక్షరాలు నేర్చుకోవచ్చు అన్నప్పుడు వయోవృద్ధులు కూడా జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, జ్ఞానాభ్యాసమును చేయవచ్చు. కనుక ఈ నిర్వచనాలను మనము చక్కగా క్రోడీకరించుకోగలిగితే దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండటం, దేవుని గూర్చిన తెలివిని మనము సంపాదించుకోవటం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కట్టడలను, ఆజ్ఞలను, ఆయన శాసనములను మనము అనుసరించటం, గైకొని వెంబడించటం జ్ఞానము. ఇదే జ్ఞానము అని మనకు పరిశుద్ధ గ్రంథములో చక్కగా తెలియచేయబడింది. అలాగే ఇప్పుడు జ్ఞానము ఎక్కడ ఉంటుందో చూద్దాం. జ్ఞానము అనగా ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జ్ఞానము ఎక్కడ ఉంటుంది? మన దగ్గర జ్ఞానము ఎక్కడ ఉంటుంది? మనము జ్ఞానాన్ని నేర్చుకున్నాం, దేవుని పట్ల భయభక్తులను ఉంచాం. సరే, ఈ జ్ఞానాన్ని దేవుడు మనలో ఎక్కడ చూస్తాడు? ఒక కన్నులో ఉంటుందా, ముక్కులో ఉంటుందా, నోటిలో ఉంటుందా, చెవిలో ఉంటుందా, చేతులలో ఉంటుందా? ఎక్కడుంటుంది? దేవుని జ్ఞానము ఎక్కడుంటుంది? లేక పుస్తకంలో ఉంటుందా? పుస్తకంలో ఉంటే మనకు దూరంగా ఉన్నట్టే కదా. మనలో ఎక్కడైనా ఉంటుందా? మన దగ్గర ఎప్పుడూ ఉండేదిగా జ్ఞానము ఎక్కడైనా ఉంటుందా అంటే దేవుడు దీనికి ఒక సమాధానాన్ని తెలియజేస్తున్నాడు. ఎక్కడుంటుంది జ్ఞానము? చూడండి, నిర్గమకాండము 35వ అధ్యాయము 35వ వాక్యం. నిర్గమకాండము 35వ అధ్యాయము 35వ వాక్యాన్ని మీరు గమనించండి. జ్ఞానము ఎక్కడ ఉంటుందో మీకు అర్థమవుతుంది. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నేల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటాపని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు
విచిత్రమైన పని కల్పించువారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. ఇశ్రాయేలీయులలో దేవుడు ఈ మందసమును గూర్చినటువంటి పనులను జరిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులలో ఆ పనులు ఎవరైతే చేస్తున్నారో, విచిత్రమైనటువంటి పనులు, ఆ చిత్రకారుని పనులు ఎవరైతే చేస్తున్నారో వారి హృదయములలో జ్ఞానాన్ని ఉంచాడు. ఆ పని చేయుటకు హృదయమందు దేవుడు ఆ పనికి సంబంధించిన జ్ఞానాన్ని ఉంచాడు. మీకు అర్థమవుతుందా? అంటే జ్ఞానము ఎక్కడ ఉంటుందన్నమాట? హృదయములో ఉంటుంది. జ్ఞానము హృదయములో ఉంటుంది. అంటే మైండ్, మన ఆలోచనలు, అందులో ఉంటుంది జ్ఞానం. ఆలోచనలను సరిచేస్తుంది జ్ఞానం. అందుచేతనే మనిషిలో జ్ఞానము ఎక్కడ ఉంటుంది అనగానే మనం వెంటనే చెప్పవలసినటువంటి సమాధానం ఏంటి? హృదయములో జ్ఞానం ఉంటుంది. మనిషి యొక్క మనస్సులో, హృదయములో, ఆలోచనలలో జ్ఞానం ఉంటుంది. అలాగే యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వాక్యం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? దేవుడే. అంతరింద్రియములలో అనగానే అక్కడ మీకు మేఘములలో అని ఫుట్నోట్లో ఉంటుంది. అంటే కొన్ని ప్రతులలో మేఘములలోనుంది, కొన్ని ప్రతులలో అంతరింద్రియములలోనుంది. అయితే మనము ఆ అర్థాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు అంటే జ్ఞానము ఎక్కడ ఉంటుంది? అంతరింద్రియములలో ఉంటుంది. మనిషి దగ్గరకు వచ్చేస్తే, మనిషి వరకు ఆలోచిస్తే మనిషి యొక్క అంతరింద్రియములు అంటే లోనున్నటువంటి ఇంద్రియములు, అంతరింద్రియములు. మనిషి యొక్క అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? ఎవరు? దేవుడే, పరమందున్న దేవుడే. మనిషి నేనేదో జ్ఞానవంతుడను, ఈ పనిలో జ్ఞానవంతుడను, ఆ పనిలో జ్ఞానవంతుడను అని అనుకుంటున్నప్పుడు అది మనిషి స్వతహాగా సంపాదించుకున్నది కాదు, దేవుడు అనుగ్రహించినది. దేవుడు అనుగ్రహించినది. మనిషి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకున్నా అలా నేర్చుకోవడానికి దేవుడు ఆ మనిషికి అవకాశాన్ని ఇచ్చాడని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఏ మనిషి ఏదీ చేయలేడు. వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. కనుక ప్రియులారా, హృదయములో జ్ఞానం ఉంటుంది, అంతరింద్రియములలో జ్ఞానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే కీర్తనల గ్రంథానికి వెళదాం. 51వ కీర్తన 6వ వాక్యాన్ని చూడండి. 51వ కీర్తన 6వ వాక్యం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు అని కీర్తనకారుడు ఇక్కడ పలుకుతున్నాడు. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవుడు సత్యమును ఎక్కడ కోరుతున్నాడు? మనం ఏదో ఒక పేపర్ మీద రాసేసి సత్యమును, ఇదిగో సత్యము నీకు కావాలి కదా తీసుకో అంటే కుదరదు. అంతరంగములో సత్యం ఉండాలి. మన యొక్క నడవడికలో ఆ సత్యమును చూపించాలి మనం. దేవుడు అంతరంగమున సత్యమును కోరుచున్నాడు. అలాగే ఆంతర్యమున, ఆంతర్యమునంటే హృదయమున, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదవు. దేవుడు తన మాటల ద్వారా హృదయములోనికి తన జ్ఞానాన్ని పంపిస్తున్నాడు. హృదయములోనికి తన జ్ఞానాన్ని పంపిస్తున్నాడు. హృదయంలో జ్ఞానం లేదనుకోండి, మనిషి బుద్ధిహీనుడైపోతాడు, జ్ఞానహీనుడైపోతాడు. ఏం చేయాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, సరైన వివేచన ఉండదు, పాపము చేసేస్తాడు, శిక్షావిధికి లోనైపోతాడు. కనుక హృదయములో ఎప్పుడు కూడా ఏముండాలి? దేవుని జ్ఞానము ఉండాలి. దేవుని జ్ఞానం ఎక్కడుంటుంది? దేవుని జ్ఞానం మనిషి దగ్గర ఉండే చోటేది, ఉండే స్థానం ఏది? హృదయము. కనుక హృదయమును ఎప్పుడు కూడా దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేవుని జ్ఞానం అంటే దేవుని యొక్క శాసనమే, దేవుని యొక్క కట్టడే, దేవుని యొక్క ఆజ్ఞే. కనుక ఆ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. అప్పుడు దేవుని జ్ఞానము మన హృదయంలో ఉంటుంది. అలాగే 90వ కీర్తన 12వ వాక్యాన్ని చూడండి. 90వ కీర్తన 12వ వాక్యం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. కీర్తనకారుడు ఇక్కడ అడుగుతున్నాడు దేవుణ్ణి,
మోషే కీర్తన. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములను లెక్కించుకోవాలి. మేము ఇంకా ఈ భూమి మీద ఎంతకాలము బ్రతకాలి దేవా, నీ కొరకు మేము బ్రతకాలి అనేటువంటి జ్ఞానం మాకు ఉండాలి. అందుచేత మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ఏదో విస్తారంగా బ్రతికేస్తామని కలలు కనడం కాదు, ఉన్న బ్రతుకును దేవునికి ఆమోదయోగ్యంగా బ్రతకాలనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞాన హృదయాన్ని దేవుడే కలుగు చేయాలి. అనగా దేవుడే తన వాక్కులను మన హృదయంలోనికి పంపించాలి. అలా పంపించాలంటే మనము దేవుని పట్ల భయభక్తులను ఉంచాలి, దేవుని మాట వినాలి, దేవుని మాట చదవాలి, దేవుని మాటను అనుసరించాలి. ఇది క్రమం. కనుక దేవుని జ్ఞానము మనిషి దగ్గర ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. మనిషి యొక్క హృదయంలో ఉంటుంది. అలాగే దేవుని జ్ఞానం అనేది ఒక్కసారిగా డంప్ అయిపోయేది కాదు, ఒక్కసారిగా మనకు వచ్చేసేది కాదు. ఏమంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, తండ్రి నాకు నీ జ్ఞానాన్ని ఇచ్చేయి అంటే, నా కుమారుడా నీకు జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నానని చెప్పి ఒక్కసారిగా మనకి ఇచ్చేసేది కాదు దేవుని జ్ఞానం అంటే. దేవుని జ్ఞానము ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకునేది. దేవుని జ్ఞానం ఎటువంటిది? ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకునేది. ఒక పెన్సిల్ ఉందనుకోండి, ఆ పెన్సిల్లో లెడ్ ఉంటుంది, మనము దానితోనే రాస్తాం కదా. ఆ పెన్సిల్ మొద్దుబారిపోయింది అనుకోండి, మనం రాసాం మొద్దుబారిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? చెక్కుతాం. అందులో ఉంది, లెడ్ ఉంది, దానిని చెక్కుతాం. పైన ఉన్నటువంటి ఆ వుడ్ అంతటిని కూడా చెక్కుతాం. ఆ తర్వాత మరలా అది షార్ప్ అవుతుంది, మరలా కొంత రాసుకుంటాం. మరలా మొద్దుబారుతుంది, లేకపోతే ముళ్ళు ఇరిగిపోతుంది, మరలా దానిని షార్ప్ చేసుకుంటాం, మరలా రాసుకుంటాం. దేవుని జ్ఞానము కూడా ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకునేది, ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకునేది. దేవుడు మొదట కొన్ని సూత్రాలను మనకు అనుగ్రహిస్తాడు, కొంత జ్ఞానాన్ని మనకిస్తాడు. మనము దానిని వృద్ధి చేసుకుంటూ ఉంటే దేవుడు మరింతగా జ్ఞానాన్ని దయచేస్తాడు. ఎంత జ్ఞానాన్ని దయచేస్తాడు? ఆయన దగ్గర అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంది, అందులో కొద్దిగా మనం పొందితే చాలు. మనకు తెలిసినది, మనకు వినబడినది మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి శబ్దమే. దేవుని జ్ఞానంతో పోల్చినప్పుడు మనం నేర్చుకున్నది, మనకు తెలిసినది, మనము పొందేది మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి శబ్దమే. దానికే మనుషులు వెర్రవీగిపోతూ ఉంటారు. నో, ఆ విషయాన్ని తెలుసుకుంటే అణిగిపోతారు. దేవుడు ఉన్నతమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానము కలిగినవాడు. ఆయన తన జ్ఞానంలో కొద్దిగా మనకిస్తే చాలు, మన హృదయం నిండిపోతుంది, మన హృదయం నిండిపోతుంది. కనుక ఎప్పటికప్పుడు మనము జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేనైనా, మీరైనా, ఎవరైనా సరే ఇది రూల్ అండి. ఇది జ్ఞానములో ఇది ఒక సూత్రం. ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకునేవాడే జ్ఞాని. అంతే తప్ప నేను జ్ఞానిని అని కూర్చుంటే అతని దగ్గర జ్ఞానం ఉండదు. నేను జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి అని ఎప్పటికప్పుడు తహతహలాడుతుంటాడు చూసారా, అతడు జ్ఞాని. అతడు జ్ఞాని. మీరు ఎప్పుడైనా ఏ రంగంలోనైనా సరే గమనించండి. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, ఎంఏ బిఈడి అయిపోయింది, ఏదో ఒక సబ్జెక్టులో అతడు స్పెషలైజేషన్ చేసేసాడు, నాకు అంతా వచ్చు అని కూర్చుంటే సరిపోదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి. జీకే అనుకోండి, అనగా జనరల్ నాలెడ్జ్ అనుకోండి, ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి, కరెంట్ అఫైర్స్ తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఒక సైన్స్లో లేకపోతే మ్యాథమెటిక్స్లో ఆ బేసిక్స్ తెలిసినా కానీ ఎప్పటికప్పుడు నవీనమైనటువంటి పద్ధతుల్లో వెళుతూ ఉండాలి, చక్కని బోధన చేస్తూ ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు అయితే, అలాగే ఒక ఇంజనీర్ అయితే తాను ఎప్పుడో ఏదో కళాశాలలో, ఏదో విశ్వవిద్యాలయంలో ఏదో చదువుకున్నాడు, అక్కడితో ఆగిపోతే సరిపోదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. న్యూ అప్డేట్స్ ఏంటి? తాను చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ రంగంలో, ఆ విభాగంలో, అది ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఏదైనా ఏ విభాగంలోనైనా సరే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. నిత్య నూతన పరుచుకుంటూ ఉండాలి. లేదు నేను పాత మోస పద్ధతిలో ఉండిపోతాను, అక్కడే ఆగిపోతాను అనుకుంటే మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోతారు మిగిలిన వారందరూ. ఒక లాలో అంటే న్యాయ విద్యలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక
వైద్యంలో, మెడిసిన్ రంగంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందులోనైనా సరే దేవుని జ్ఞానములో కూడా మనము ఎప్పటికప్పుడు దేవుని యొద్ద నుండి క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి మనము ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుడు నాకు ఇంకా తెలియనటువంటి సంగతులను నాకు బహిర్గతం చేయాలి, నా ముందు ఉంచాలి, నాకు తెలియాలి అనేటువంటి తృష్ణతో మనం ఉండాలి, ఆ ఆకలితో ఉండాలి, ఆ దాహంతో ఉండాలి మనం. అది జ్ఞానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. నాకు అంతా తెలిసిపోయింది అని అనుకుంటే అక్కడతో దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అయితే నీకు ఇంకా అక్కర్లేదన్నమాట, నీకు ఇంకా అవసరం లేదన్నమాట, వెళ్ళిపో అంటాడు. కానీ తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మనం వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు తెలియాల్సింది చాలా ఉంది. అదే సంగతిని దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. జ్ఞానులు ఎప్పుడూ కూడా వృద్ధి చేసుకుంటూ ఉంటారు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు గమనిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. జ్ఞానం కలిగిన వాడికి ఇంక మరి పాండిత్యం ఎందుకు? జ్ఞానము కలిగిన వాడికి పాండిత్యం ఎందుకు, జ్ఞానం ఎందుకు? అలా అనడానికి వీలు లేదు. జ్ఞానము కలిగిన వాడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు ఎప్పుడు. చూడండి, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి, అంటే ఈ సామెతలన్నిటిని ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. నీతి సూత్రములను సంపాదించుకొనును. అలాగని విన్న వాటిని వదిలేయడం, కేవలం క్రొత్త వాటి కొరకు ఎదురు చూడడం మాత్రమే చేయకూడదు. అది పెద్ద తప్పు అయిపోతుంది. ఇప్పటి వరకు ఇచ్చిన దానిని వదిలేసి, ఇప్పటి వరకు పొందిన జ్ఞానాన్ని తొంగలో తొక్కి, ఇంకా నేను క్రొత్త విషయం కోసం నీ దగ్గర ఎదురు చూస్తున్నానంటే దేవుడు ఇవ్వడు. ఉన్నవాటి అన్నింటికి న్యాయం చేస్తూ ఇంకా తెలుసుకోవలసినది ఉందా తండ్రి అంటే ఇస్తాడు దేవుడు. అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు మనకు కొద్దిగా ఇవ్వడంలో ఆయన సంకోచించడు, ఇస్తాడు, తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. విశ్వాసము కలిగి ఆయనను అడిగితే, ఆయన పట్ల వేషధారణ లేని భయభక్తులను చూపిస్తే దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని తన బిడ్డలకు దయచేస్తాడు. అయితే జ్ఞానములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి. జ్ఞాని తన జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఇంకా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే సంగతులు మనకు అర్థమవుతున్నాయి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యం, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసిందా? జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? ఉపదేశమును పొందుతాడు, మరింతగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కొన్నిసార్లు నేను కొన్ని మాటలు వింటూ ఉంటుంటాను. అందుచేతనే చాలామందికి తెలియదని చెబుతున్నాను. ఆ మాటలు ఏంటంటే, ఈరోజు టాపిక్ ఏంటి బ్రదర్ అని అడుగుతారు. వారికి తెలిసినటువంటి టాపిక్కే ఈరోజు చెబుతున్నారని తెలిసేసరికి గైర్హాజరైపోతారు, లేకపోతే లేట్గా వస్తారు. ఏంటి బ్రదర్ లేట్గా వచ్చారు, టాపిక్ మిస్ అయిపోయారు మీరు అంటే, ఈ టాపిక్ నేను వినేశాను బ్రదర్ అంటారు. ఈ టాపిక్ నేను వినేశాను. మీరు వినేసినా కానీ మరలా వింటే జ్ఞానమును వృద్ధి చేసుకుంటారు, మీ పాండిత్యమును వృద్ధి చేసుకుంటారు అని దేవుడు తెలియజేస్తుండగా మీరేంటి ఇటువంటి చులకని స్వభావంతో, నిర్లక్ష్య భావంతో దేవుని జ్ఞానాన్ని కోల్పోతున్నారు? అలాగని ఆ సమయాన్ని మీరు ఏమైనా ఉన్నతమైనటువంటి పనులకు వినియోగించారంటే లేదు. ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూస్తారు, కాలక్షేపం చేస్తారు, ఇంకా ఏమైనా పనులు మిగిలిపోయి ఉంటే వాటిని చేసుకుందామని ప్రయత్నం చేస్తారు. అంతే. అంటే వారు జ్ఞాన శూన్యులైపోతున్నారు. జ్ఞానం వారిలో తగ్గిపోతుంది. ఎందుకంటే వారికి సూత్రం తెలియదు. చూడండి, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. నీతి కలిగిన వానికి మనం బోధ చేసామనుకోండి, వాడు జ్ఞాన అభివృద్ధి నొందుతాడు. జ్ఞానము అభివృద్ధి పొందాలి. ఎప్పుడు జ్ఞానం ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. ఎప్పటికప్పుడు అభివృద్ధి పొందుతూ ఉండాలి. అంతే తప్ప నేను అంతా నేర్చేసుకున్నాను, నేను జ్ఞానిని అంటే దేవుడు ఒక పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు అక్కడ. దేవుడు అలా ఫుల్ స్టాప్ పెట్టేశాడంటే ఇక మనకు పని అయిపోయినట్టే.
మనం ఇక జ్ఞానాన్ని నేర్చుకునే పరిస్థితి ఉండదు. నేనైనా, మీరైనా, ఎవరైనా సరే, నేను కూడా ప్రతిరోజు దేవుని జ్ఞానాన్ని అడుగుతూ ఉంటాను. తండ్రి, నీ జ్ఞానాన్ని అనుగ్రహించు, నేను ఇంకా తెలుసుకోవలసిన సంగతులను నాకు దయచేయి తండ్రి. నేను ఎప్పటి వరకు ఇలా అడుగుతాను అనుకుంటున్నారు? భూమి మీద ఆయన నన్ను ఎంతకాలం అయితే ఉంచుతాడో అంతకాలం కూడా నేను అడుగుతూనే ఉంటాను. దేవుడు నాకు దయచేస్తూనే ఉంటాడు. క్రొత్త విషయాలను నేను తెలుసుకుంటూనే ఉంటాను. సరిచేయబడవలసినటువంటి పరిస్థితులన్నిటిని కూడా సరిచేస్తూనే ఉంటాను. అదే జ్ఞానం. లేదు, నాకు అంతా అర్థమైపోయింది, ఇప్పటికే చాలా సంగతులు దేవుడు నాకు అనుగ్రహించేశాడు, ఎన్నో అంశములను నేను బోధించాను, అనేక మందిని దేవుని వైపు త్రిప్పగలిగాను, చాలిక ఇక నేను నేర్చుకోవాల్సిన పని లేదంటే దేవుడు ఇవ్వడు. అలా ఉండకూడదు. దేవుని జ్ఞానాన్ని నిరంతరాయంగా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఉపదేశమును మనం వినాలి, బోధను మనము అంగీకరించాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞానము వృద్ధి పొందుతుంది, అభివృద్ధి నొందుతుంది. అలాగే సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 14వ వాక్యం. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు. ఇంకా ఎక్కడుంది? నాకు తెలియనటువంటి సంగతి, నేను తెలుసుకోవలసినటువంటి సంగతి ఇంకా ఎక్కడుంది? సమకూర్చుకుంటారు. సమకూర్చుకోవడం అంటే ఏంటి? పోగేసుకోవడం. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందరు. అలాగని ఇక్కడ బుద్ధిహీనులు జ్ఞానము సమకూర్చుకొందరు అనలేదండి. ఏమని రాయబడింది ఇక్కడ? జ్ఞానులే. అంటే వారు జ్ఞానులు అప్పటికే జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకొందరు. మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. మూఢులు ఉన్నారనుకోండి, వారు నాశనమునే కోరుకుంటారు. వారు జ్ఞానం దగ్గరికి రారు, జ్ఞానమును సమకూర్చుకోవాలనుకోరు. కానీ జ్ఞానులు ఎప్పుడూ కూడా జ్ఞానమును సమకూర్చుకోవాలి, పోగేసుకోవాలి. ఇంకా నేను తెలుసుకోవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నిత్య విద్యార్థిగా ఉండాలి. మనందరం కూడా ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థులుగా ఉండాలి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు, జ్ఞానములో గొప్పవారు అవుతారు. అనేకులకు జ్ఞానాన్ని నేర్పించే స్థాయి మీకు అప్పుడు వస్తుంది. నిత్య విద్యార్థులుగా మీరు ఉన్నప్పుడు అనేక విద్యార్థులను మీరు దేవుని జ్ఞానంలో, దేవుని మార్గంలో, వెలుగులో నడిపించగలిగేటువంటి సమర్థత వస్తుంది. కనుక దేవుడు తెలియజేసినటువంటి సంగతులన్నిటిని కూడా జాగ్రత్తగా మీరు హృదయములో ఉంచుకోవాలి. ఎందుకంటే జ్ఞానము హృదయంలో ఉంటుంది, హృదయంలో భద్రపరుచుకోవాలి. జ్ఞానమునకు నిర్వచనాన్ని తెలుసుకున్నారు, జ్ఞానము ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నారు, జ్ఞానము ఏ విధముగా సమకూర్చుకోవాలో తెలుసుకున్నారు, జ్ఞానము ఎప్పుడు అభివృద్ధి నొందుతుందో తెలుసుకున్నారు, జ్ఞానము ఎప్పుడు మన దగ్గర ఉంటుందో తెలుసుకున్నారు. ఇప్పుడు జ్ఞానము మనుషుల దగ్గరకు రావాలంటే ముందు పరలోకంలో జ్ఞానము ఎవరెవరి దగ్గర ఉంది, జ్ఞానమును దేవుడు ఎవరెవరికి ఇచ్చాడో, జ్ఞానం ఎవరి దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. దేవదూతలు కూడా జ్ఞానము కలిగిన వారే. దేవుడు దేవదూతలకు కూడా మనుషులకు ఇస్తున్నట్టే జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనుషులకు దేవుడు జ్ఞానాన్ని ఎలా ఇస్తున్నాడు? తన శాసనములు, తన కట్టడలు, తన ఆజ్ఞలు, వాటిని గైకొనమనడం ద్వారానే కదా. దేవుని పట్ల భయభక్తులు నుంచితే అదే కదా జ్ఞానమునకు మూలము. మరి దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఇదే విషయాన్ని చేస్తున్నాయి. దేవుని పట్ల భయభక్తులు నుంచుతున్నారు. పరిశుద్ధ దూతలు దేవుని పట్ల భయభక్తులు నుంచుతున్నారు, దేవుని ఆజ్ఞలను, కట్టడలను పాటిస్తున్నారు, జ్ఞానమును వారు వృద్ధి చేసుకుంటున్నారు. కనుక దేవదూతలు కూడా జ్ఞానము కలిగిన వారే. ఈ విషయాన్ని మనం ఎక్కడ గమనించగలం? చూడండి, సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 20వ వాక్యంలో మనం గమనించగలం. దావీదుతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఏమంటున్నారు చూడండి. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. దావీదును కొందరు కీర్తిస్తున్నారు, సంగతిని ఇట్టే పసిగట్టాడని. ఎలా కీర్తిస్తున్నారు చూడండి. నీవు ఈ లోకములో మనుషులందరికంటే చాలా ఉన్నతుడు,
జ్ఞానం విషయంలో నువ్వు గొప్పవాడవు. నువ్వు ఎలాంటి జ్ఞానమును కలిగి ఉన్నావంటే దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. దావీదు, నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు అని పొగుడుతున్నారు, కీర్తిస్తున్నారు. అంటే లెస్ అయినటువంటి జ్ఞానము, మిన్నైనటువంటి జ్ఞానము దేవదూతలలో ఉంటుంది. దేవదూతలు కూడా జ్ఞానము కలిగిన వారే అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది ఎవరిని గూర్చి? పరిశుద్ధ దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. జ్ఞానమునకు మూలం ఆయనే. అసలు ఆయన జ్ఞానం ఎలా ఉంటుంది? ఆయన జ్ఞానమునకు కర్త కదా. ఆయనే సృష్టికర్త. జ్ఞానం అనేది ఎలా ఉండాలో నేర్పించేది ఆయన. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నేర్పించేది ఆయన. కట్టడలను ఎలా ఇవ్వాలో సృష్టించినది ఆయన. కనుక ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి వ్రాయబడినటువంటి కొన్ని మాటలను మనము చర్చించుకొని ఆ తర్వాత ఈ పాఠ్యాంశాన్ని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూస్తే దేవుని యొక్క జ్ఞానమును గూర్చి ఇక్కడ ప్రస్తావించబడింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు గమనించండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. చూసారా, దేవుని గూర్చి, దేవుని జ్ఞానాన్ని గూర్చి రాయబడినటువంటి సంగతులు ఇవి. ఆయన జ్ఞాన బలములు కలవాడు. దేవుడు జ్ఞాన బలములు కలవాడు. ఆయన వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడుగా ఉన్నాడు. అలాగే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. జ్ఞానమునకు మూలం ఆయన. జ్ఞాన బలములను కలిగినవాడాయన. జ్ఞాన బలములను కలిగినవాడాయన. కనుక జ్ఞానమునకు పుట్టినులెవరు? జ్ఞానమునకు ప్రారంభం ఎవరనగానే దేవుడు, పరలోకమందున్న దేవుడు. అలాగే యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. జ్ఞాన శౌర్యములు, జ్ఞానము శౌర్యము ఆయన యొద్ద ఉన్నవి. ఆయనే పుట్టినిల్లు. జ్ఞానమునకు ఆయనే పుట్టినిల్లు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. అలాగే యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వాక్యం. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. దేవుని గూర్చిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మనుషులకు ఇంకా తెలియదు. దేవుని దగ్గర పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. దేవుని గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కూడా ఉన్నది. అలాగే కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే దేవుడు అనంత జ్ఞాని, అపారమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, 147వ కీర్తన 5వ వాక్యాన్ని మీరు చూడండి. 147వ కీర్తన 5వ వాక్యం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనము ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అయితే ఆయన జ్ఞానము, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, ఆయన కూడా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాడా? ఆయన ఎవరి దగ్గర నుంచి పొందుతాడు జ్ఞానాన్ని? ఆయనే మూలము జ్ఞానమునకు, ఆయనే ప్రారంభం జ్ఞానానికి. ఆయన జ్ఞానానికి మితే లేదు. చూసారా, ఆ మాటలను జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యంలో హన్నా దేవుని గూర్చి విధముగా కీర్తిస్తున్నారు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. గర్వంగా మాట్లాడొద్దు.
ఏదో కొద్దిగా జ్ఞానాన్ని తెలుసుకునేసరికి గర్వంగా మాట్లాడొద్దు. గర్వపు మాటలు మీ నోట రానియొద్దు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన క్రియలను పరీక్షించువాడు. ప్రతి మనిషి క్రియలను పరీక్షించువాడు ఆయన. కనుక ఆయన దగ్గర ఎప్పుడూ కూడా మీరు వినయ భయభక్తులతో జీవించాలి అని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన అపరిమితమైన అనంతమైనటువంటి జ్ఞానమును కలిగిన వాడని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఆయన జ్ఞానమునకు మితి లేదన్న సంగతిని మనము గ్రహించాం. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞానము అనగా మరలా ఒక్కసారి మనము పునరాలోచించుకోగలిగితే, జ్ఞానము అనగా దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని శాసనములను విని గైకొని వాటిని అనుసరించడమని, దేవుని పట్ల భయభక్తులను ఉంచడమని, దేవుని యొక్క ఆలోచనలను నెరవేర్చడమని, దేవుని యొక్క ఇష్టాన్ని మనము పాటించడమని తెలుసుకుందాం. అలాగే దేవుని యొక్క జ్ఞానము మన అంతరింద్రియములలో ఉంటుంది, హృదయములో ఉంటుంది అని గ్రహించాం. దేవుని యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనము వృద్ధి చేసుకోవాలి అని కూడా మనం తెలుసుకున్నాం. జ్ఞానమునకు దేవుడే పుట్టినిల్లు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ పాఠ్యాంశంలో గ్రహించాం. కనుక ఈ విషయములన్నింటినీ కూడా జాగ్రత్తగా మీ హృదయమందు భద్రపరుచుకున్నవారై ఇక మీదట జ్ఞానులుగా కొనసాగే పరంపరలో మీరు ఉండాలండి. ఆ ప్రక్రియను మీరు నిరంతరాయంగా కొనసాగించుకుంటూ దేవుని యొక్క వెలుగులో మీరు నడుచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమామయుడునైన మా కన్న తండ్రి, అనంత జ్ఞానిగా మీరున్నారు. మితిలేని జ్ఞానముతో మీరున్నారు. నాయన, మీ శాసనములను, మీ ఆజ్ఞలను, మీ కట్టడలను తూచా తప్పకుండా పాటిస్తూ వినయ మనస్కులమై మా జీవితకాలమంతయు మీ మార్గములో నడుచుకొనుట యందు మాకు సహాయమును దయచేయండి. నాయన, జ్ఞానమును నిరంతరాయముగా మీ యొద్ద నుండి మేము పొందుచు దానిని అభివృద్ధి పరుచుకుంటూ మీ మాటలను వింటూ వాటి ప్రకారము నడుచుకొని అనేకులకు మీ జ్ఞానపు సంగతులను వెదజల్లుతూ ఉండేటువంటి బాధ్యతను కలిగిన వారమై మీ మార్గములో తండ్రి సజావుగా నడిచిపోగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మా హృదయములో మీ జ్ఞానమును దయచేయండి. మా హృదయమును మీ జ్ఞానపు అంశములతో నింపుకునేటువంటి ఆసక్తిని మేము ఎల్లప్పుడూ కలిగి ఉండుటకు తండ్రి మమ్మను ప్రేరేపించండి. మీ జ్ఞానము ఎడల ఎవరైతే మక్కువ కలిగి ఉంటారో వారు జ్ఞానులై పాతాళమును తప్పించుకుంటారు. తండ్రి, వారు నిత్యమైనటువంటి వెలుగులోనికి రాగలుగుతారు, ధన్యులుగా మారగలుగుతారు. తండ్రి, అటువంటి మహాభాగ్యమును మేమందరము పొందగలుగుటకు మమ్మల్ని అందరినీ మీ జ్ఞానముతో దీవించమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.